69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంటు సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళకు వస్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరణాల పార్టీలు చేంజ్ చేసుకుని ఎట్లా పూరితమైందో ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు. ఇందులో ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు. ఇందులో స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా. మేము అన్నామా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్ గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం. ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ చెప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలే. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. మేము అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు. మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాదు. మొన్న ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్లో ఈ 2 పార్టీలు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అభ్యర్థులను ఎంపిక చేసిన పరిస్థితి కూడా ఆ విషయం కూడా స్పష్టమైంది ప్రజలకు. అందుకే ఈ 2 పార్టీలను పక్కబెట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల ఆశీర్వాదం మాకుంది, ప్రజల మద్దతు మాకుంది. ఇవాళ చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీని నమ్మి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు, ఇంకా చేరుతున్నారు. కానీ దీన్ని పక్కకు పెట్టి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇలా మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు తిరిగి రాసి పెట్టుకుని మీద ప్రజలు ప్రేమ అభిమానంతో మాకు ఓట్లేసారు. మా అభ్యర్థులను నమ్మి విశ్వసించి ఓట్లేసారు. ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. మీ బతుకులు బర్బాద్ అయితే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరూ రాసి పెట్టుకోండి. మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము తెలియదు, భారతీయ జనతా పార్టీ శక్తి ఏందో మీకు తెలియదు, కరీంనగర్ ప్రజల ఐక్యత ఏందో మీకు తెలియదు. ఇవాళ అదే ప్రజలు రోడ్డు మీద ఎక్కిస్తాం. మేము అదే ప్రజలు రోడ్డు మీద ఎక్కిస్తాం. ఒక్కొక్క బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారి సంగతులు మేము చూస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు. మీరు ఏం చేసినా 100% కరీంనగర్లో మేయర్ మేము అవుతాం. రాసి పెట్టుకోండి. మీరు 100% మేయర్ మేము అవుతున్నాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఒక లక్ష్యం కోసం మేయర్ అవుతున్నాం. కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం. రోడ్ల మీద తిరిగి రాసి పెట్టుకోరు. మీరు ఎక్కడ కూడా అసలు కరీంనగర్ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో, భారతీయ జనతా పార్టీ దమ్మేందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. మేము దానికి మీరు సిద్ధమైతే చలో రండి, మేము తీసుకుందాం. పక్క సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. 5 లక్షల మంది మహిళలను రోడ్డుకి ఎక్కిస్తా. నీ 2,500 ఎందుకో అక్కడి నుంచి ప్రశ్నిస్తా. 2,500 రూపాయలు ఎందుకు ఇస్తావు మహిళలకు? మహిళలందరూ రోడ్డుకి ఎక్కిస్తా. దేశం మొత్తం కరీంనగర్ చూడాలి. వాళ్ళ దేశం మొత్తం కరీంనగర్ చూస్తున్నది. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇవాళ మేము చేసే యుద్ధం కూడా దేశం మొత్తం చూడాలి. 2,500 రూపాయలు ఎందుకు ఇస్తావు? లక్షల మంది రోడ్డుకి ఎక్కిస్తా. 4,000 రూపాయలు ఆ తాతమ్మలకు అమ్మమ్మలకు ఎందుకు ఇస్తావు? వాళ్ళని కూడా రోడ్డుకి ఎక్కిస్తా. నడువ రాకుండా, కుసో రాకుండా, కనబడకుండా వాళ్ళని రోడ్డుకి ఎక్కి వాళ్ళతో ఆందోళన చేస్తా. నేను చేపట్టే ఆందోళన ఏందో రేవంత్ రెడ్డి గారు తెలుసు, కేసీఆర్ కొడుకు తెలుసు ఏందన్నది. తులం బంగారం ఎందుకు ఇస్తావు అనిపిస్తా.
యువత అందరూ ఉడుకెక్కి ఉద్యోగాలు అవి మా స్కూటీలు అవి లక్షల మంది ఉడుకెక్కిస్తా పక్క 4 డిఏలు ఎందుకు ఇస్తలేవు పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నా వాళ్ళందరితో మాట్లాడుతున్నా ఏం చేయాలో చేస్తా పక్కా చేస్తా పక్కా సెగ తలిపిస్తా మీకు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కరీంనగర్ నుంచి సెగ తగిలిపిస్తా ఆ సెగ రుచి చూపెడతా నేను దాన్ని తట్టుకునే దమ్ముందో చూస్తాను నేను కూడా